హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా సేమియా పులిహోర చేద్దాం అనుకుంటున్నానండి. అంటే బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు, పిల్లల లంచ్ బాక్స్కి కూడా ఈజీగా. అంటే ఎప్పుడు రైసే కాకుండా రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా పెడితే పిల్లలు బాగా ఎంజాయ్ చేసి తింటారు కదండి. సో అందుకని ఇప్పుడు నేను సేమియాతో పులిహోర చేసి చూపిస్తానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి స్టార్ట్ చేద్దామండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం రండి. ఓకేనండి, ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకోవాలండి. ఏ ప్యాన్ అయినా పర్వాలేదండి. సో ఇన్ని నీళ్లు పెట్టుకోవాలండి. మనం నీళ్లు తెరలేటప్పుడు మరుగుతాయి కదండి, అప్పుడు మనం సేమియాలు వేసుకుందాం. ఓకేనండి, నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఈ సేమియాలు వేసుకుందామండి. అలాగే సేమియాలు అతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ వేద్దామండి ఇందులో. కొద్దిగా అంటే సేమియాలు అతుక్కోకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఉడికేటప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాం అనుకోండి, మన సేమియాలకి బాగా పడుతుందండి పసుపు ఇప్పుడు వేసుకుంటే. లేదు మనం పోపు పెట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చండి, తాలింపులో కూడా. చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోద్దండి. జస్ట్ 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది మనకి. సేమియా ఉప్మా అయినా పులిహోర అయినా ఏదైనా సరే చాలా బాగుంటుంది కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో సేమియా ఉప్మా పెట్టాను కదండి, సో సేమియా ఉప్మా చేసి పెట్టాను కదా, అందుకని ఇంకా ఈసారి సేమియాతో పులిహోర చేద్దామని ఈరోజు అది చేస్తున్నానండి. పిల్లలు కూడా అంటే రొటీన్గా కాకుండా వెరైటీగా చేస్తే వాళ్ళు కూడా మనం చెప్పినట్టు వింటారు కదండి. ఓకేనండి, ఇది ఒక 5 అంటే ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. హాఫ్ బాయిల్ అయితే మనకు సరిపోద్ది. ఓకేనండి, ఉడికింది కదా, దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వంచేసుకుందామండి వాటర్ అంతా కూడా. ఇందులోనే చల్లనీళ్ళు కూడా పోసుకోవాలండి. అలా అయితే మనకి అతుక్కోకుండా ఇంకా బాగా విడివిడిగా పొడి పొడిగలాడుతూ మనకి సేమియా పులిహోర చాలా బాగా వస్తుందండి. ఓకేనండి, ఒక ప్యాన్ పెట్టుకున్నాం కదా, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాక మనం పోపుకి సరిపడా, అదేనండి పులిహోరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఓకేనండి, పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఓకేనండి, ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా పులిహోరకి మనం పోపుకి ఎక్కువగా పులిహోర పోపుకి ఎక్కువగానే ఆయిల్ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందండి. లేదు కావాలి అనుకుంటే మనం తక్కువగా కూడా వేస్ట్ చేసుకోవచ్చండి. ఓకేనండి, ఆయిల్ మనం ఈ మాత్రం వేసుకున్నాం కదా, హీట్ ఎక్కిన తర్వాత పోపులు వేసుకుందాం. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొద్దిగా మినప్పప్పు వేసుకుందామండి. అలాగే కొద్దిగా శనగపప్పు అండి. అలాగే నెక్స్ట్ కొద్దిగా ఆవాలండి. పులిహారలో అంటే నేను యాక్చువల్గా జీలకర్ర వేయనండి, కానీ కొన్ని కొన్ని దేవస్థానాల్లో మనకి పులిహార పెట్టేటప్పుడు జీలకర్ర కూడా వేస్తారండి. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో వేస్తారు. సో ఈసారి సేమియా పులిహారలో కూడా నేను కూడా కొద్దిగా జీలకర్ర వేస్తానండి. యాక్చువల్గా అయితే నేను నార్మల్ పులిహారలో జీలకర్ర వాడనండి, కొద్దిగా జీలకర్ర. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలండి కట్ చేసుకున్నవి. ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలిపి తర్వాత మనం కొద్దిగా పల్లీలు జీడిపప్పు వేసుకుందాం అండి, కొద్దిగా శనగపలుకులు జీడిపప్పు. యాక్చువల్గా ఇంగు కూడా వేస్తానండి, నేను ఇంగువ తీసుకురాలేదు. సో ఎక్కువ నేను ఏమైనా కొంచెం ఫ్రైస్ పులుసులు ఇలాంటి వాటిలో ఇంగు వేస్తానండి. పప్పు కర్రీసు పులుసులు పులిహోర ఇంగు వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి, టేస్ట్తో పాటు మంచి సువాసన కూడా వస్తుంది. ఓకేనండి, ఇవి కూడా వేగుతున్నాయి కదా, ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఓకేనండి, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక 4 పచ్చిమిరపకాయలండి కట్ చేసుకున్నవి, అంటే నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు అండి, కరివేపాకు అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్నానండి. కొంచెం కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు. అలాగే వీటితో పాటు మనం
ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదండి, ఒకవేళ అందులో మర్చిపోతే ఇందులో వేసుకోవచ్చు అని చెప్తున్నానండి. అలాగే కొద్దిగా నచ్చితే పసుపు, అంటే మనం బాయిల్ చేసేటప్పుడు వేసుకోకపోతే ఇన్ కేస్ ఈ పోపులో వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఆ సేమియాలు కూడా వేసుకోండి. అలాగే మన సేమియాలకి సరిపడా సాల్ట్, ఉప్పు అండి, రుచికి సరిపడినంత ఉప్పు. చూసారా, చల్లారిన తర్వాత మనం ఎంత పొడి పొడిలాడుతూ కనిపిస్తుందో సేమియా. అంటే మనం ఉడికేటప్పుడే ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ కనిపిస్తుందండి. ఇంకా చల్లారితే ఇంకా బాగా విడిగా అతుక్కోకుండా వచ్చేస్తుందండి. ఓకేనండి, సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసి కలుపుకుందాం. దీన్ని ఒకసారి ఇలా వేసి కలుపుకున్నాక ఇది చల్లారిన తర్వాత మనం నిమ్మరసం పిండుకోవడమేనండి, అంతేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఓకేనండి, చల్లారింది కదా, ఇప్పుడు మనం ఇందులోకి లెమన్ జ్యూస్ వేసుకుందామండి. రెండు చెక్కలు వేసుకుంటే, అంటే పులుపు ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చండి, లేదంటే మనం తక్కువగా పిండుకుంటే సరిపోద్ది. ఓకేనండి, మొత్తం కూడా బాగా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. చూసారా, చక్కగా మనం చేసే టైంకి ఎంత విడిగా, ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా కనిపిస్తుంది చూసారండి. చల్లారితే చాలా బాగా ఉంటుందండి. కొన్ని కొన్ని అంటే సేమియాలు చేయడంలో ఉందండి, లేదంటే ముద్దలా అయిపోద్ది కదండి అతుక్కుపోయి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం అండి ఫైనల్గా. ఓకేనండి, ఫైనల్గా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అండి, అంతేనండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఓకేనండి, మన సేమియా పులిహోర రెడీ అయిపోయిందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత మా ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్, దేనికైనా సరే చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ఈవెన్ జర్నీస్లో కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని క్యారీ చేసుకెళ్ళొచ్చండి. మనం ట్రైన్ జర్నీస్ కూడా అప్పటికప్పుడే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీన్ని. మీకు కూడా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.